చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత కార్మికుల ఆరోగ్య సురక్ష శిబిరం కార్యక్రమాన్ని బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి రాజేంద్ర, బీజేపీ మండల అధ్యక్షుడు రామశెట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు, ఔషధాలను పంపిణీ చేసి అనంతరం వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంతోనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, కీర్తి, దివ్య, ప్రవీణ, సత్యవాణి, యూసఫ్ మరియు వైద్య సిబ్బంది, ఇన్ఛార్జ్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. బీపీ టాబ్లెట్స్తో పాటు ఈ 3 కూడా రోజు వేసుకో, అలా ఆపకూడదు, సరేనా? మళ్ళీ మంచిది కాదు, వాడుకో ఇవి కూడా, సరేనా? గొంతు నొప్పిగా ఉందా? బీపీ, షుగర్ ఏమైనా ఉందండి? బరువు తగ్గడం అలా ఏమైనా ఉందా? అదేం లేదు కదా. సరే, ఈ మందులు ఎలాగో పరీక్షకి ఇచ్చేసారు కదా మందులు, ఇప్పుడు ఈ మందులు వాడుకోండి, మళ్ళీ రిపోర్ట్ వచ్చినాక చూద్దాం, సరేనా? ఇక్కడే ఇస్తాం. ఫోటో లేకుండా చేసుకో. ఈరోజు మనము స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రకారంగా మనం ఏమంటే విలేజ్లో ఉన్న గ్రీన్ అంబాసిడర్ శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ చెకప్లు చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా ఈరోజు 23/9/2024 ఈరోజు ఉదయం 9 నుంచి మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమంలో ఏమంటే శానిటేషన్ వర్కర్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలా ఎలా చేయాలా, హెల్త్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి అవసరమైన బ్లడ్ టెస్ట్లు కానీ, ఈసీజీ టెస్ట్లు అలాంటిది మినిమంగా అవసరమైన టెస్ట్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. దీనికి ఈ క్యాంపులో మనకి ఎముకలకు సంబంధించిన ఆర్థోపెడిషియన్ డాక్టర్ గారు, జనరల్ మెడిసిన్ సంబంధించిన డాక్టర్ ప్రవీణ మేడం నగిరి నుంచి కూడా రావడం జరిగింది. ఈఎన్టీ డాక్టరు డాక్టర్ దివ్య మేడం వచ్చారు, జనరల్ డాక్టర్ డాక్టర్ యూసఫ్, మిగతా స్టాఫ్ అందరూ, గైనకాలజీ మేడం డాక్టర్ కీర్తి, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారన్నమాట. వీళ్ళు వచ్చిన పేషెంట్స్ని ప్రతి ఒక్కరికి మనం ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ టెస్ట్లు అని చేయడం జరిగింది. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. పారిశుద్ధ వ్యక్తులకు
డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎలానగా ఈరోజు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టరు వాళ్ళు సూచన మేరకు ఇక్కడ చాలామందికి డాక్టర్లు వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పారిశుద్ధ కార్మికులకు చాలా ఇబ్బందులతో వాళ్ళు చెత్త సనారు దాన్ని ఎత్తి చేతులు వాడుకుంటారు. కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టింది. ఈ కార్యక్రమానికి డాక్టర్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి అందరికీ పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సలహాలు ఇచ్చి చేశారు. నేను సృష్టిలో మూడే నమ్ముతాను. ఒకటి దేవుణ్ణి, రెండోది తల్లిని, మూడోది డాక్టర్ నమ్ముతాను. ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు డాక్టర్లు మనల్ని కాపాడేవాళ్ళు దేవుడితో సమానం అని మేము నమ్ముతున్నాము. ఆ విధంగా ఈరోజు ప్రతి పేదవాడికి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి వారిని ఆదుకున్న దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ వచ్చిన డాక్టర్లకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటనగర్ మండలంలో ఈరోజు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా పారిశుద్ధ కార్మికుల కొరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపుగా 50 నుంచి 60 మంది పారిశుద్ధ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను, స్థితిగతులను బట్టి డాక్టర్లు వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేయడము, వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు గ్రామాన్ని పారిశుద్ధంగా నిర్వహించడం, పరిశుభ్రంగా కాపాడడం, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వీధిని శుభ్రం చేసేవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాల మీద కూడా కాస్త శ్రద్ధ వహించాలి. వాళ్ళని మనం కాపాడుకోవాలి. వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈనాడు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం ద్వారా చాలామంది ఆరోగ్య సేవల గురించి, వారి యొక్క జబ్బుల గురించి చెప్పడము, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది కూడా డాక్టర్లు అత్యుత్తమంగా సేవలు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని ఆశిస్తూ జై హింద్.